ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశ అంటే ఎంతమందికి ఫేవరెటో కమెంట్ చేయండి. నాకైతే ఎన్ని టిఫిన్స్ ఉన్నా కూడా దోశ అంటే మాత్రం చాలా పిచ్చి. ఒకవేళ దోశ పిండి పట్టామే అనుకోండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కారం దోశ వేయాల్సిందే. అయితే దాని మీద వేసే కారాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కొంతమందేమో చింతపండు, వెల్లుల్లి వేస్తారు. కొంతమందేమో ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టి చేస్తారు. అలా కాకుండా మీకు అప్పటికప్పుడు తినాలి అనిపించిందంటే ఈ కారం చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోండి. దాంట్లో కొద్దిగంత జీలకర్ర అండ్ తర్వాత టేస్ట్కి తగ్గ కారం అండ్ ఉప్పు పట్టేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత దోశ వేసుకొని దోశ మీద స్ప్రెడ్ చేసుకొని దాని మీద నెయ్యి లేకపోతే ఏదైనా పప్పుల పొడి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే వేసేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా తినేసాను. మనం పీనట్ చట్నీతో కంబైన్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్